మీరు చూస్తున్నది ఎంఆర్ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతూ కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. ముగిసిన 51వ జోనల్ స్థాయి రెస్క్యూ పోటీలు, ఓవరాల్ ఛాంపియన్ గా శ్రీరాంపూర్ జట్టు. కోర్బా ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు హాజరై రామగుండంకు విచ్చేసిన జాతీయ ఐఎన్టీయూసీ కార్యదర్శి బాబర్ సలీం పాషాకు ఘన స్వాగతం. ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలు, సిపిఐ ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే గుండా మల్లేష్ వర్ధంతి. వివరాలు. సింగరేణిలో కాంట్రాక్టీకరణ రోజు రోజుకు పెరిగిపోతోందని, పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతూ కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతోందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు తక్కువ జీతమిస్తూ ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఒకే కుటుంబం అని యాజమాన్యం, అధికారులు కార్మికుల పట్ల వివక్షత చూపుతోందని ఆరోపించారు. 43,000 మంది పర్మనెంట్ కార్మికులు అధికారులు ఉంటే 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి గత 8 సంవత్సరాలుగా జీతాలు రివైజ్ చేసిన పాపాన పోలే, పెరిగిన పాపాన పోలే. భారతదేశంలో అన్ని రకాల ఉద్యోగులకి, అధికారులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, పార్లమెంటు సభ్యులకి అందరికీ జీతాలు పెరిగినా కూడా కాంట్రాక్ట్ కార్మికుల జీతం 8 ఏళ్ళు పెరగలేదంటే వాళ్ళ జీవితం ఎంత దుర్భరమో మీరు ఆలోచించాలా. ఇవాళ ఐఎన్టీయూసీ చెప్తుంది, గవర్నమెంటు 69 జీవోలు రిలీజ్ చేసి గెజిట్ పబ్లికేషన్ చేయకపోవడం వల్ల కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే 69 జీవో ఇచ్చి గెజిట్ పబ్లికేషన్ చేసినట్టయితే ఎన్నో రకాల కేడర్కి జీతాలు పెరిగాయి. మోసపూరితంగా 6 నెలల నుంచి కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. సింగరేణి కాలనీస్ ఒక దిక్కు కాంట్రాక్ట్ కార్మికులతో మాకు లాభాలు వస్తాయని చెప్పుకునే కంపెనీ వాళ్ళకి హై పవర్ జీతాలు ఇవ్వమంటే హై పవర్ కమిటీలో మేము లేము కాబట్టి వాళ్ళకి హై పవర్ జీతాలు ఇవ్వట. మీరు మెంబర్ ఉంటేంది లేకుంటేంది. భారతదేశంలో ఉన్న రూల్ ప్రకారంగా కోల్ ఇండియాలో ఏ విధంగా ఉందో ఆ విధంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలా. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, హర్యానా కోర్టు కానీ తీసుకున్న నిర్ణయాల్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకి అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి సదానందం, భూమయ్య, లక్ష్మీపతి గౌడ్, తాటి రాజయ్య, టైసన్ శ్రీనివాస్, ఉల్లావుద్దీన్, సాగర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి RG2 పరిధి 18 లైన్ కాలనీలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో గత 2 రోజులుగా జరుగుతున్న 51వ జోనల్ స్థాయి రెస్క్యూ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీజీఎంఎస్ మలై టేకేదార్, డైరెక్టర్ సత్యనారాయణ జ్యోతిని వెలిగించారు. రెస్క్యూ సర్వీసులో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అపార బొగ్గు నిక్షేపాలు, మానవ వనరులున్న సింగరేణిలో రెస్క్యూ అవసరం రాకుండా ఉండాలని కోరారు. అందుకోసం యాజమాన్యం, కార్మికులు రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. The rescue team members shall be very prompt, which you have shown in the
competition yesterday at 51st Zonal Rescue Mines Rescue Competition here. The promptness together with the knowledge is become the key of success for the rescue and recovery works in case of emergencies. Some cases we became overconfident. Complacency is developed within ourselves with the sense that nothing could happen because I know everything. This set of complacency should not remain within the rescue team members, but you should tactfully tackle the situation and be safe. You are always very valuable for the country, for the society. So you have to, though you have to be very prompt, but you have to be very tactfully with your knowledge and experience. You have to do the work entrusted to you. Otherwise, it became a fraud with danger to the 2 years fellow rescue team members and in general and the country and company at large. I wish that in the coming All India Rescue Competition, you give your best. The Singareni team do their best performance and get the first prize for Singareni, and it will not only proud Singareni, it will proud all of the officers of South Central Zone of DGMS. I wish all of you a very safe, healthy life in the days, weeks, months and years to come. ఈ పోటీలలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జట్టు ఓవరాల్ ఛాంపియన్ గా నిలవగా RG1 జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంకా ఈ కార్యక్రమంలో డీజీఎంఎస్, డివైడీజీఎంఎస్ సుప్రియో చక్రవర్తి, శ్యామ్ మిశ్రా, SS సోని, కౌశిక్ సర్కార్, గురవయ్య, RG2 GM మనోహర్, వెంకటేశ్వర్లు, అధికార సంఘం అధ్యక్షులు రమేష్, యూనియన్ నాయకులు బి వెంకట్రావు, కె మల్లయ్య, సీతారామయ్య, జనక్ ప్రసాద్, రాజారెడ్డి, వై సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా నిర్వహించిన రెస్క్యూ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
జిల్లాలోని కోల్బా ఎన్టీపీసీ ప్రాజెక్టులో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలకు హాజరై గురువారం రామగుండంకు విచ్చేసిన జాతీయ ఐఎన్టీయూసీ కార్యదర్శి ఎన్టీపీసీ ఎన్సీబీ మెంబర్ బాబర్ సలీం పాషాకు రామగుండం రైల్వే స్టేషన్లో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ దఫా 6 ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా అందులో 5 ఐఎన్టీయూసీ గెలుపొందిందన్నారు. దేశవ్యాప్తంగా 19 ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా ఉందన్నారు. కార్మికులంతా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, నాయకులు కార్యకర్తలు ఐఎన్టీయూసీని దేశవ్యాప్తంగా బలమైన యూనియన్ గా నిలిపారన్నారు. ఎన్టీపీసీ యావత్తు భారతదేశం లోపల ఈ దఫా జరిగినటువంటి ఎన్నికల లోపల 6 ప్రాజెక్టులలో జరిగితే 5 ప్రాజెక్టులలో ఐఎన్టీసీ నెంబర్ 1గా రికగ్నైజ్డ్ యూనియన్గా గెలవడం జరిగింది. మొన్న 10-12 తారీఖు జరిగినటువంటి దాంట్లో కోర్బా సీపత్, అంతకు 15 రోజులు నెల రోజుల ముందు జరిగినటువంటి రామగుండము, పహల్గాం, ఫరక్కా లోపల 3 జాగాలో కూడా ఈ విధంగా 5 జాగాల్లో గెలవడం జరిగింది. మొత్తం ఎన్టీపీసీ లోపల 19 ప్రాజెక్టుల లోపల నెంబర్ 1గా గెలిచి ఐఎన్టీయూసీ తమ సత్తాను మళ్ళీ ఒకసారి చాటుకోవడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎన్టీపీసీ ఢిల్లీ మొత్తం ఉన్న మా యొక్క ప్రాజెక్టుల లోపల కూడా నెంబర్ 1 పొజిషన్ లోపల ఉన్నది. మరి దీన్ని కార్మికులందరూ కూడా డాక్టర్ సంజీవరెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల వారికి జరుగుతున్నటువంటి సేవలు, వారి యొక్క అభిప్రాయాన్ని మళ్ళీ ఎన్నికల ద్వారా ఐఎన్టీసీ మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచడము, మరి కార్మిక సోదరులకు ప్రత్యేకంగా రామగుండం కార్మిక సోదరులు, మా యూనియన్ కార్యవర్గ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వర్తకులు, వ్యాపారస్తులు, మా మిత్రులు, మరి ఇక్కడ డివిజన్ మా నాయకుడు సలీం గారు అందరూ కూడా రైల్వే స్టేషన్కి వచ్చి నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు మా కాంట్రాక్ట్ యూనియన్ నుంచి చందర్ గారు, గణపతి గారు, వారి యొక్క సోదరులందరూ కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు కందుల స్వామి, బండారి కనకయ్య, ఆరేపల్లి రాజేశ్వర్, డి రవికుమార్, భాస్కర్, రాములు, ముక్త శ్రీనివాస్, కోట మల్లేష్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు భూమల చందర్, గణపతి, సత్యం, మేకల సతీష్, రాజేష్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కందుల శ్రీనివాస్, సమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లందు క్లబ్ లో గత 2 రోజులుగా జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిఎం బల్లాది శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీలలో గెలుపు ఓటములు సహజమే అయినా గెలుపు కోసం చివరి క్షణం వరకు ప్రతిభ, పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ఈ కంపెనీ స్థాయి పోటీలలో గెలుపొందిన కళాకారులు ఒరిస్సాలోని మహానది కోల్ ఫీల్డ్స్ ఆధ్వర్యంలో జరగనున్న కోల్ ఇండియా పోటీల్లో ప్రతిభ కనబర్చి సింగరేణి విజయ పతాకాన్ని ఎగరవేయాలని సూచించారు. కర్ణాటక సంగీతం, తబలా, వయలిన్, ఆర్కెస్ట్రా తదితర 21 అంశాలలో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏజీఎం ఈఎండం రామలింగం, యూనియన్ ప్రతినిధులు కొప్పుల తిరుపతి, మోటపల్కుల రమేష్, అధికార ప్రతినిధి అజ్మీరా తుకారం, గౌరవ కార్యదర్శి రాజు, స్పోర్ట్స్ సూపర్వైజర్ సుందర్రాజు, పర్స శ్రీనివాస్, జాన్ వెస్లీ, హెచ్ రమేష్, కళాకారులు సంఖ్య రాజసమ్మయ్య, ఉత్తమ్ కుమార్, రాసకట్ల రవి, పులియాల సతీష్ కుమార్, సానా జనపతి, సుశీల,
సాధనమేని ప్రభాకర్, డేవిడ్సన్, తమ్మిరాజు, చీకటంజయ్య, పొన్నాల శంకర్, కోలకృష్ణ, తాళ్లపల్లి నారాయణ, సిరిపురం శ్రీనివాస్, మిడపట్ల పెద్దయ్య, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అలుపెరుగని పోరాట యోధుడు, ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే అమరజీవి గుండా మల్లేష్ 2వ వర్ధంతి గురువారం భాస్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సీనియర్ నాయకులు గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి కె కనకరాజ్, సహాయ కార్యదర్శులు తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్ పాల్గొని ముందుగా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు, కార్మికులకు మల్లేష్ చేసిన సేవలను కొనియాడారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, శాసనసభ పక్షనేతగా ఉండి ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన మహోన్నత నాయకుడన్నారు. ప్రియమైన కామ్రేడ్స్, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు, మాజీ శాసనసభ్యులు, దళిత హక్కుల పోరాట సమితి స్థాపించినటువంటి ప్రముఖుడు అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారి యొక్క 2వ వర్ధంతిని ఈరోజు రామగుండం నగర సమితి గోదావరికంలో భాస్కర భవన్లో ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. కామ్రేడ్ గుండా మల్లేష్ గారు వారు ఆదిలాబాద్ ప్రాంతంలో మరి అనేక పోరాటాలు చేసి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కోయగొండల యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసి వారి లోపల ఒక మహానాయకునిగా వెలుగునటువంటి గుండా మల్లేష్ గారు అంచెలంచెలుగా వారు ఎదిగి మరి ఆసిఫాబాద్ శాసనసభ్యునిగా 2 పర్యాయాలు, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి 2 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. వారు అదేవిధంగా శాసనసభ పక్ష నాయకునిగా ఉన్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ పోరాటం లోపల ప్రముఖ పాత్ర వహించి ఆ రోజు కేసీఆర్ గారితో పాటు మిగతా తెలంగాణ వారందరినీ కూడా మరి ఢిల్లీకి తీసుకుపోయి నాయకత్వం వహించినటువంటి చరిత్ర కామ్రేడ్ గుండా మల్లేష్ గారికి ఉన్నది. అటువంటి మహనీయుడు మరి మన యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డ తర్వాత మరి రెండవ మరి మన జిల్లా ఇన్ఛార్జిగా వారు బాధ్యత నిర్వహించి ఈ యొక్క ప్రాంతంలో పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం కోసం అనేక సూచన సలహాలు ఇచ్చి ముందుండి నడిపినటువంటి మహానుభావుడు.
వారు వారి సేవలు ఈ యొక్క రాష్ట్రానికి మరి అదే విధంగా బెల్లంపల్లి ప్రాంతానికి ఎనలేని సేవ చేసినటువంటి ఆ మహానీయుని యొక్క స్మరించుకోవడం ఈరోజు ఎంతో గర్వకారణంగా మనం భావించడం అనేది జరుగుతుంది. వారి ఆశయ సాధన కోసం మన ప్రాంతం లోపల, మన రాష్ట్రం లోపల పార్టీని, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితిని, ప్రజా సంఘాలన్నింటినీ కూడా ముందుండి నడిపించవలసినటువంటి అవసరం ఈ రోజు ఉన్నదని చెప్తూ అదే వారికి నిజమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టి రమేష్ కుమార్, ఎర్రల రాజయ్య, వై లెనిన్, చిరుమల రాజయ్య, కలవల జగన్, సిరిమల్ల మల్లేష్, సంగి సమ్మయ్య, బోర్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 100కు పైగా పీడీఎస్ రైస్ బ్యాగులను గురువారం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జిఎం కాలనీ రేషన్ డీలర్ వాల శ్రీనివాస్ తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని బాపూజీ నగర్ లోని ఒక షెడ్ లో అక్రమంగా నిల్వ ఉంచాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్రవంతితో కలిసి రైడ్ చేసి షెడ్ ను సీజ్ చేశారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.